బైబిల్ చదవరు, మేకప్లు ఎక్కువ చేస్తారు, మోసాలు ఎక్కువ చేస్తారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి. నేను కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుడు వాక్యం బైబిల్ ఎందుకు చూపించుకో. మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి బైబిళ్ళు, మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఈ బైబిల్ లేదు. మన జీవితాలను బాగు చేసుకోవడానికి, పరిపూర్ణంగా మనం నడిచి ప్రభు మార్గంలో నడుచుకోవడానికి. అందుకు పరిశుద్ధ బైబిల్. అందరు బైబిల్ కొనుక్కోమని. పశ్చాత్తాపం ఏది? మారు మనస్సుకు తగిన ఫలితము. చదవండి వాక్యం. మారు మనస్సుకు ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో చెప్పుకుని తలంచవద్దు. దేవుడు చూడండి, మేము గొప్పలము, మేము క్రైస్తవులము, మేము అక్కడికి వెళ్ళాము, మేము ఇది చేశాము, మా పూర్వీకులు క్రైస్తవులు దేవాలయాలు కట్టారు, గుళ్ళు కట్టారు, గోపురాలు కట్టారు, అయ్యయ్యో తీర్థయాత్రలు చేశారు, దేవుడి కోసం ఏమేమో చేశారని చెప్పుకునే వాళ్ళకి చూడండి, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నారు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే దేవుడు? రాళ్ల వలన. మీరు అనుకుంటున్నారు రాళ్ల వల్ల పిల్లలు, సార్ నాకు పిల్లలు పుట్టరావద్దు, దేవుడు ఇస్తాడు విశ్వసించాలి. రాళ్ల వల్ల పుట్టిస్తాడంటే మనుషులు పుట్టించలేడా? హల్లెలూయా చెప్పండి. రాళ్ల ద్వారా నా దేవుడు పిల్లలు పుట్టిస్తాడని చెప్తున్నాడు. మరి మనుషులకి డాక్టర్లకు పుట్టరు అని కన్ఫర్మ్ చేసిన నా యేసయ్య గర్భద్వారములు తెరిచి బిడ్డలను ఇవ్వడానికి సంసిద్ధుడు. నమ్మినోడు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన మాటలు అలా ఉంటాయి, నమ్మశక్యం కాదు. ఆయన వాక్యం, ఆయన మాట అంత శక్తిమైనది. నమ్మరు దేన్ని. నువ్వు నమ్మితే ఇవన్నీ, నమ్మని వాళ్ళకి ఏమీ లేదు. చదవండి. ఇప్పుడే చూడండి, భయంకరమైన మాట. ఇప్పుడే గొడ్డలి చెట్టులో వేరు ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలించమని. ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అక్కడే ఉంచండి. మళ్ళీ అందరూ చదువు అదే మాట పెద్దగా. ఎప్పుడో కాదు, ఇప్పుడే గొడ్డలి ఆ చెట్టు ఏరు నుంచబడిందంట. నాకు నేను మంచోనే అనుకుంటా, నేను మంచి పాస్టర్, నేను మంచి బైబిల్ మోకరించి బైబిల్ ప్రార్థన చదివితే నా బతికేందుకు ప్రభు బయటేస్తాడు. నీకు మంచిదానివే, నువ్వు మంచోడివే, మోకరించి ప్రార్థన చేస్తే నీ బ్రతికేందుకు బయట చెప్తాడు ఆయన. ఇది చేసి ఆవిడ తప్పిపోయి సరి చేసుకో ముందు నువ్వు అని. మనం ఎంతసేపటికి వీళ్ళ గురించి చెప్పేవాళ్ళుగా ఉంటే మన జీవితాంతం అలాగే తయారైపోతాం. ఎంతసేపు నిద్రలేసి వీళ్ళ తప్పులు పడదాం, వాళ్ళ తప్పులు పడతాం, నీ జీవితం అంతా ఇంతే తప్పులు పట్టడం సరిపోద్ది. ప్రభువా, నా బ్రతికేందో నీకు తెలుసు, నా జీవితం ఏందో నీకు తెలుసు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో నీకు తెలుసు, నన్ను కాచి కాపాడావు, నడిపించావు, నీకు స్తోత్రం. అయినా నన్ను మాదిరిగా నిలబడమని ప్రభువుని వేడుకోండి. నువ్వు రక్షించబడిన విధము, యెహోవాని రుచి చూసిన విధము, నువ్వు రక్షణ పొందిన విధము, నీ పాపాలు ఒప్పుకునే విధము, నువ్వు బాప్తిసం పొందిన విధము ఎన్నడూ నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తావు. నా ప్రేమైన ప్రభు బిడ్డలారా, నువ్వు ఎంతసేపటికి నాకు డబ్బు లేవు, నాకు పని లేదు, నాకు అది లేదు, ఇంటి బాటు కట్టుకోలేను, అది ఈఎంఐలు ఇది కాదు. ఈ సర్వసాధారణం. మన లోకస్తుతో కలగకూడదు, దేవుని సంబంధంలో మనము. అందుకే ప్రభు చెప్పాడు, మీరు ఆకాశ పక్షులు చూడండి, మీరు చూడడమట. ఏం చేస్తున్నాయి? నీ మాదిరిగా నోరు లేదు వాటికి, తిట్టాను కదా. అవి అంట పక్షులు నిద్రలో లేసి ఏం చేస్తాయంట తెలుసా? ఏకాశవాణి లేస్తాయంట. మనం నిద్రలేదు. ఏదో మా 7 గంటల పాస్టర్ ప్రార్థనలో సంఘం ఎంత వెనకబడిపోయింది, అంత వెనకబడిపోయింది. ఒక మంగళవారం ఉదయకాల ప్రార్థన చెప్తే ఒక్క స్త్రీ మేలుకున్న స్త్రీ లేదు. ఎవరో ఒక గుడ్డోడు కదా, ఆయన కూడా ఎందుకు లేచింది పాపం, వచ్చి పాస్టర్ అంత కలిసి ప్రార్థన చేసింది. అంటే ఎవరు లేరు ప్రార్థన చేసేవాళ్ళు, అందరూ పనికి మాలిన వాళ్ళు అయిపోయారు, ప్రార్థన లేని వారు అయిపోయారు, ఆసక్తి లేదు. ఏదో ఒక వంక నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటే అబద్ధం 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 అబద్ధం, ఇంకా అబద్ధం, నీ నోరంతా అబద్ధం. దేవుడు కూడా ఆ ప్రార్థన ఒట్టి మాటలే ఏముండదాడు. ఇంకా దేవుని శక్తి, దేవుని అభిషేక ప్రార్థన ఉండదు. ఎందుకంటే అబద్ధాలు. ఏమమ్మా ఇట్టున్నావు, ఏమో ఎట్టు అంటే అబద్ధాలు.
చిన్నదానికి అబద్ధం, పెద్దదానికి అబద్ధం. నీ నోరే అబద్ధం, నీ ఇళ్ళే అబద్ధం, నీ ఇళ్ళంతా బిడ్డలు అబద్ధం, అంత అబద్ధాలు అయిపోద్ది. ఎప్పుడు మార్చుకుంటావు? మాతో అబద్ధాలు చెప్పండిలే, నీకు నువ్వు ఎప్పుడు మారుతావు? ఇంకెన్ని సంవత్సరాలు? సగం అయిపోయింది ఆయుష్, ఇంకెప్పుడు మారుతావు? అందుకే గొడ్డలి ఏరుని పెట్టుంది. చెప్పండి, చదవండి అక్కడ. నేను మిమ్మల్ని తిట్టడం, వాక్యమే మిమ్మల్ని తిడుతుంది. గొడ్డలి పెట్టుంది, మంచి ఫలాలు ఫలించండి. ఏ చెట్టు అయితే ఫలించదో ఆ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అంతే. ఈ మందిరంలో నువ్వు ఫలించలేదా, ఆత్మీయ జీవితంలో ఫలించలేదా, ఆ చెట్టు ఏం చేస్తాడంటే దేవుడు. అయితే యజమాని ఉన్నాడు, ఏమంటే ఆ గార్డెనర్ ఒక ఆయన ఉన్నాడు, ఎవరు తోటమాలి. యజమానుడు, అయ్యా అయ్యా ఓ అయ్యా ఓ అయ్యా 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 ఇదిగో ఈ సంవత్సరం కొట్టి యజమానుడు ఈ చెట్టుని, ఏ చెట్టు పేరు చెప్పకండి, ఆ చెట్టు కాయలు లేవు, ఫలాలు లేవు, ఏమి లేవు, ఊరికే ఉంది చర్చిలో స్థలం దండగా అని చెప్పి అనుకుంటా ఉన్నాడు యజమానుడు. ఆ చెట్టు తీసేయండి, స్థలం దండగా అంటున్నాడు. అప్పుడు పక్కన ఆ తోటమాలుడు, అయ్యా అయ్యా యజమానుడా కనికరించి ఈ సంవత్సరం నీళ్లు పెడతా, బాగా ఎరువు వేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అక్కడ తెగులు అంతా తీసేస్తా, తెగులు ముక్కలన్నీ కట్ చేస్తా, వచ్చే సంవత్సరం పంటదని బతిలో ఆడుకుంటున్నాడు. యేసయ్య నీ గురించి అలా బతిలో ఆడుతున్నాడు. ఇంకా మారు మనసు పొందుతావని నీకు బుద్ధి సిగ్గు లేదా? ఇన్ని కార్యాలు దేవుడు జరిగించాడు, ఇంత కాపాడుతాడు, ఇంత జ్ఞానం రాకపోతే ఏం జరిగి అసలు ఎక్కడున్నావు నువ్వు? అసలు ప్రేమైన వాళ్ళ నా ప్రభు బిడ్డలారా, నాకు తెలియదు, మీరు అర్థం చేసుకోవాలి, మీరు జ్ఞానం కలగాలని, మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవాలని చెప్తాను. దేవుడు కాపాడుతున్నాడు. నీ మందులు కాదు, డాక్టర్లు కాదు, మనం తినే ఆహారం కాదు, ప్రభువు కాపాడుతున్నాడు. గొడ్డలి ఎక్కడ పెట్టున్నాడు? గొడ్డలి ఏ క్షణంలోనే కొట్టేయచ్చు. దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరం అయినా ఇంకా ఇప్పటికట్ట అయిపోయింది, ఇప్పటికట్ట అబద్ధాలు చెప్తానే ఉండవు, ఈ ప్రార్థనలు చేస్తానే ఉండవు. ఇట్లాగే నువ్వు నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్టుగా జరిగిస్తూ ఉండవు. చెప్పండి, ఎవరు అనుకున్నట్టుగా? ప్రభు అనుకున్నట్టుగా కాదండి నేను చెప్తున్నా. ప్రభు అనుకున్నట్టుగా నీ జీవితం కొనసాగుతుంటే కరెక్ట్గా సమయానికి ఇక్కడ ఉంటావు. హల్లెలూయా. పరిగెడతావు దేవుని సన్నిధికి. అయ్యో ఆదివారం దైవ సేవకుడు అభిషక్తుడు ప్రకటన చేశాడు, నేను ఇంట్లో ఉంటే ఎట్లాగా, నా పని చేసుకుంటే నేను ఎట్లాగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన కనపరచాలి, నేను ఆయన సన్నిధిలో ఉండాలి. అందుకే 84వ కీర్తనలు అంటాడు, యెహోవా చదవండి, నీ మందిరములు చదవండి, నీ నివాసములు ఎంత రమ్యములు. 84వ కీర్తన తీసే ఓపిక ఉందా ఎవరికన్నా? 84వ కీర్తన పైనుంచి చదవండి. యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఇంకా అది సొమ్మ చిల్లుచున్నది. చూడండి చూడండి చూడండి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఎంత. అది దేవుని బిడ్డ లక్షణం. ఏడుపు మొక్కలు పెట్టుకొని ఎందుకు వచ్చినారా స్వామి, అటు పోయి ఇంట్లో సీరియల్ చూసుకుంటే సరిపోద్ది, లేకపోతే సెల్ ఫోన్ సేపు చూసుకుంటే సరిపోద్ది, లేకపోతే బంధువులతో కాలక్షేపం చేస్తే సరిపోద్ది. టైం పాస్. ఏం పాసు? దేవుడి సన్నిధిలో తట్టుకోలేరు, ఉండలేరు. ఓ మంట మాదిరిగా ఎందుకు వచ్చినా అది ఎక్కడికి ఉండలేక, ఎందుకు వచ్చి ఆయన చేత తిట్టించుకుంటున్నా, ఎందుకు వచ్చి ప్రార్థనకు దండగా ఆడేది బయట ఉండేది బాగుంటుందని. ఏం చెప్తున్నాడు? చదవండి మాట ఏంటంట, ఆనందంతో కేకలు వేస్తుందంట. మరి నీ హృదయం, నేను చెప్పలే మీ హృదయం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది నాకు తెలియదు. అమ్మ నువ్వు ఇట్టా అంటే, నువ్వు ఇట్టా అంటే నా మీద కోప్పడద్దు. నీ హృదయం ఎలా ఉంది? నువ్వు పరిశీలన చేసుకో. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అయ్యో ఆతురతగా నా ప్రభు మందిరికి వెళ్ళాలి, పాటలు పాడేటప్పుడు ఆరాధించేటప్పుడు నేను అందరితో కలిసి దేవుని చేతులు పైకి నా ప్రభుని అందరితో కలిసి ఆరాధించాలి, నా కుటుంబం అంతా కలిసి ఆరాధించాలి. ప్రార్థనకు ముందు ఉండాలి, పాటలకు ముందు ఉండాలి, నేను వాక్యం చదివేటప్పుడు ఉండాలి, వాక్యానికి ముందు ఉండాలి అని నీకు ఆనందం ఉందా? ఏదో ఉపరించుకొని మొఖం, ఏదో కోట్లు లక్షలు పోయినట్టుగా బాధతో వేదనతో. చదవండి, నా దేవుని ఆనందం ఎట్లా వస్తున్నాడు కీర్తనకారుడు? ఆనందంతో కేకలు వేస్తూ వస్తున్నాడు. చదవండి ఇంకా.
పెద్దగా చదవమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, ఆ. నా దేవా, హ్మ్. నీ బలిపీఠమునొద్దనే ఆ. ఇచ్చుటకు నివాసము దొరికెను. ఆ. ఇల్లులు పెట్టుటకు ఆ. అనుకోవడానికి భూమి స్థలము దొరికెను. ఆ. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. హ్మ్. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరం నివసించు వారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. హ్మ్. నీ వలన పరమునందు మనుషులు ధన్యులు. హ్మ్. జ్ఞాపకం చేయు మార్గములు వారికి అతిప్రియములు. హ్మ్. వారు పాతాళములో పడి వెలుచు హ్మ్. దానిని జలమయంగా చేయుదురు. హ్మ్. తొలకరి వాన దానిని దీవెనలకు. చాలు. నేను నాకు కావాల్సిన మాట ఏంటంటే మొదటి వచనంలోనే ఉంది, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. హల్లెలూయా. ఏంది రమ్యం అంటే? బ్యూటిఫుల్. ఇంగ్లీష్లో అందమైన. చూడడానికి దేవుని సన్నిధి అది అంత అందంగా ఉంటుంది. దేవుని ప్రసన్నత. మోకరించి రాగానే మోకాళ్ళేసి ప్రార్థన చేయడం. నాకు కావాల్సిన మాట, ఎంత రమ్యములయ్యా నీ స్థలములు. ఇది ఏ స్థలం ఇది? దేవుని ఆరాధించే స్థలము. ఇక్కడ నుంచి మోకరించగానే వెంటనే నీ హృదయం నీరు వలే పోసినప్పుడు ప్రభు నీ హృదయంలో ఆయన సమాధానం కావాలంటే సమాధానం దయచేస్తాడు, నెమ్మది కావాలంటే నెమ్మది ఇస్తాడు. ఏదో పాపంలో చిక్కుని ఉంటే దాని నుంచి విడుదల ఇస్తాడు, ఏదో తప్పిదం జరుగుంటే దాని నుంచి విడిపిస్తాడు, ఎక్కడో గలిబిలి జరుగుంటే దాంట్లో నుంచి సమాధానం, అది ఆ ఇరుకులో నుంచి ఆ చిక్కుముడిలో నుంచి ఇప్పిస్తాడు ఆయన. అది ఆయన ఎంత రమ్యములు చూడండి. హల్లెలూయా. మన అంశము రిపెంట్, పశ్చాత్తాపం. హల్లెలూయా చెప్పండి. 3వ అధ్యాయం చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. యెహోవా యథార్థత చేతనే కదా నీవు దృష్టి ఇచ్చి ఉన్నావు. అమ్మా, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. ఈ మంచి ఫలాలు ఫలించాలని నా బాధ. మీరు ఒక్కొక్క చెట్టుగా ఏం చెట్టు మీరు? మంచి చెట్టుగా. మంచి ఫలము ఫలించని చెట్టు ఏమవుతుందంట? మీరందరూ మంచి చెట్లు కాదని నేను అనలేదు. మీరందరూ మంచి చెట్లే. మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అది చెడ్డ చెట్టు, మంచి చెట్టు. అప్పుడు దాకా అన్ని మంచి చెట్లే, అన్ని సూపర్ స్టార్ 5 స్టార్ రేటింగ్ చెట్లు. ఏంది? 5 స్టార్. చర్చిలో ఉన్నంత వరకు, ఇక్కడ ఉన్నంత వరకు. రేపు డబ్బులు కాడో సమస్య కాడో బెడదొచ్చింది అనుకో, 0 స్టార్ రేటింగ్ చెట్టు అయిపోయి బయటికి తోయబడి ఫలింపని ఆ మంచి చెట్టు నరకబడి ఎక్కడేస్తాడంట? అప్పుడు మంచి చెట్టు అన్నీ అట్టే. పాస్టర్ గారు మీరే భ్రమ పడిపోతారు కానీ అవును అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారు మీ ముందు వచ్చి దేనంగా అరుస్తూ అబ్బా ఎన్ని నిజంగా ఈ సహించుకొని ఓర్చుకొని ఉండడానికి నా వల్ల కావట్లా. హల్లెలూయా. నేను చెప్తున్నా, చాలాసార్లు చెప్పే మాట, మనుషులు మెప్పించే ప్రార్థన, మనుషులు మెప్పించే జీవితం చేయొద్దు, దేవుడు మెప్పించేది చేయండి. ఈరోజు నేను మనుషులు చీకొట్టినా, వాళ్ళు ఈ మాటలేని ఈరోజు నేను అపార్థం చేసుకున్నా, నష్టపోయినా, రేపు ఒక రోజు దేవుడు 200 ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. నాకు మనకంటే చాలా బుడ్డోడు, చిన్నోడు, 14-15 సంవత్సరాల వయసు కలిగిన యోసేపు గుర్తుకొస్తున్నాడు. యోసేపు చిన్నోడు. తను అసలు దేవుని సన్నిధిని ఎలా తీసుకెళ్ళాడో చూడండి. దేవుడిని అసలు ఎట్లా తీసుకెళ్ళాడో చూడండి. నాకు అసలు ఆశ్చర్యం అవుతుంది. ఎవరో కాదు, వాళ్ళ సొంతోళ్ళే. బయట వాళ్ళు గొడవ పెడితే వేరు, మన సొంతోళ్ళే. చెప్పండి, మన యేసు ప్రభువుని పట్టించింది ఎవడు? సొంతోళ్ళే. ఎవరా నాయన, మన డాడీ మాకీకుండా చొక్క నీకు రంగురంగు చొక్కలు తీసుకొచ్చాడా? రారా కళలు కానీ కూడా జుట్టు పట్టుకొని కొట్టి ఆ చొక్కాని చించి ఇంకా వీడు 10 మంది పడేవాడు కొట్టి గుంట్లో. రే వాటర్లో ఒకడు ఉన్నాడు మంచోడు, వరి మన ఎంగిల్ దగ్గర పాలు దగ్గర పెట్టరా కూడా వదిలిపెట్టరా, వాడిని కొట్టాల సంపాల వాడినా వీళ్ళది మంది అందరూ కలిసి మాకే కళల గురించి చెప్తా అందే. సూర్యచంద్రులు వచ్చి నీకు మొక్కాలా? అమ్మా నాన్న మేమందరం వచ్చి నీకు మొక్కాలంటరా? కొత్త చొక్కా వేసుకుని వచ్చి ఎర్రగెర్ర చొక్కా వేసుకుని మమ్మల్ని అంగి వేసుకుని వచ్చి మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు నువ్వు అని అసూయ కోపంతో పట్టుకొని వాళ్ళ తమ్ముడిని కూడా పట్టుకోకుండా చొక్కా సించేసి, అంత కసి ఆ చొక్కా అంటే కొంతమందికి.
దాన్ని సీల్చిన దాకా చేసుకొని వాడిని కొట్టి చంపేలా ఇంకా అడవులో ఒక అడ్డపడితే చంపాడు, గుంట్లో వేసేసాడు. వీళ్ళందరూ కొట్టి సొక్కాసించేసేసి మాత్రాన అవమానపరిచినంత మాత్రాన దేవుడు యోసేపుతో లేడా? అమ్మా గట్టిగా స్వరాలు ఇప్పండి, దేవుడు ఉన్నాడా లేడా? అది తెలుసుకోండి ఫస్ట్. నువ్వు గుంట్లో పడిపోయినంత మాత్రాన, బుడదలో పడినంత మాత్రాన, చుట్టుపక్కల కొట్టినంత మాత్రాన, నీ సొక్క చీల్చేసి నిన్ను అవమానపరిచేంత మాత్రాన దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. భయపడ. మీరు అయిపోయింది పాస్ గారు, ఈరోజు పని లేదనుకో, అయిపోయినట్టే, ఏదో నష్టం పోయినట్టే. ఈరోజు లోన్ రాలేకపోతే వీళ్ళ జీవితం క్లోజ్ అయిపోయినట్టే. ఈ సంవత్సరం అప్పులు తెరిపితే చచ్చిపోదాం అంతే. ఇంతేనా? మరి ఈ పిల్లోడు ఏం చేయాలి? 14-15 సంవత్సరాల పిల్లోడు. మీరు ఆలోచన చేయండి, ఏం చేయాలా? లేదు, నన్ను దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు దర్శనాలు ఇచ్చాడు, దేవుడు నాకు ఆ కళ ఇచ్చాడు, తీసుకెళ్ళడం. అతనితో పాటు దేవుడి సన్నిధి ఉంది. హల్లెలూయా. డబ్బులు లేకపోవచ్చు, బట్టలు లేకపోవచ్చు, గుంటలో పడిపోవచ్చు, దేవుడు ఉన్నాడు. ఆ ధైర్యం నాకు. హల్లెలూయా. నాకు ఆ డబ్బులు లేకపోవచ్చు, బంగారు లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, ఇవన్నీ లేకపోవచ్చు, నాతో ఎవరున్నారు? నాలో ఎవరున్నారు? నేను కూడా మీతో చెప్తున్నా, మీరు దేవుడు యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉంటే నువ్వు కట్టు బట్టలతో ఉన్నా కూడా, ఏమి లేదు పాస్టర్ గారు అన్నా కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు. రేట్ చేయి. 2 రోజులు పని లేదు పాస్టర్ గారు, అంతా అయిపోయింది, కొట్టుకోకపోయి సార్ అని చెప్పొద్దు, ఏడవద్దు. ఏడవ పిల్ల అబ్బాయి ఏడవలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక రాజ్యాన్ని అప్పు చెప్పాడు. అది మీరు చప్పట కొట్టాడు. యేసేపు వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా. లాస్ట్కి ఆయన ఏం చేసేది తెలుసయ్యా? నేను నా భార్య తింటం తాగటం తప్ప మాకు ఇంకేమి సంబంధం లేదు. చూడండి, మొత్తం అప్పు చెప్పేసేసి యేసేపు అడుగు పెట్టినప్పటి నుంచి వాళ్ళ సామ్రాజ్యం వర్ధిల్లుతూ ఉందండి. యేసేపు తెలివైన వాడు, జ్ఞానవంతుడు. రాబోయేటువంటిది దాన్ని బట్టి కూడా, కరువుని బట్టి కూడా ఆహారాన్ని, ధాన్యాన్ని సిద్ధపరిచాడు, ప్రజలకి కాపాడాడు. తను కాపాడలేదు. ఒక బానిస, బట్టలు లేకుండా వచ్చినోడు, కొట్టబడినోడు, గుంటలో దోయబడినోడు, అమ్మివేయబడినోడు, అవమానపరచబడినోడు ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఎవరైతే వాళ్ళ అన్నలందరూ కొట్టి ఉదేశారు, వాళ్ళు కూడా ఆహారం లేక, తెలియదు వాళ్ళ తమ్ముడని రాజు ఆహారం కోసం ఇచ్చాడు. అప్పుడు నలిగిపోతున్నాడు. ఒరే మా అన్నోళ్ళు ఆహారం లేకుండా ఎవరని మొత్తం బయటికి చెప్పలేకపోతున్నాడు, నలిగిపోతున్నాడు. నా ప్రేమైన ప్రభు బిడ్డారా, ప్రభు నిన్ను చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ప్రభు మనల్ని చూస్తున్నాడు, ప్రభు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏముందో ఆయన నీ యథార్థతను చూస్తాడు. నీ యథార్థతను బట్టి నిన్ను వర్ధిల్లింపు చేస్తాడు. చూడండి, యోబు గ్రంథం తీయండి, 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన ఎవరిని అభివృద్ధి చేస్తాడో, ఎవరిని వర్ధిల్లింపు చేస్తాడో చూడండి అక్కడ. చూడండి, అందరు తీయండి బైబిల్, అందరు తీస్తే మీకు కూడా అర్థం కావాలా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో చూడండి. నువ్వు ఎట్లాగట్లంటే బైబిల్ చదివేసి లెక్క లేకుండా నామకార్థుల మాదిరిగా ఏదో సాధించిన మాదిరి కాదు. చదువు, దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో చూడు. అందరు బైబిల్ తీసారా? మా కుటుంబం ఆశీర్వదించబడలేదు పాస్టర్ గారు, మా ఆయన మాట్లాడలేదు పాస్టర్ గారు, మాకు డబ్బులే అప్పులు తెరటం లేదు పాస్టర్ గారు, మా ఎప్పుడు ఎందుకంటే నీలో మార్పు లేదు, నీలో ప్రార్థన లేదు కదా, నీలో వాక్యం లేదు కదా, నీలో విశ్వాసం లేదు కదా, నువ్వు దైవ సేవకుడి మాట వినలేదు కదా, ఇవన్నీ లేవు. నీకు కావాల్సిన డబ్బు, బంగారు నువ్వు అనుకున్నాయి, అది కాకపోతే దేవుడు లేడు. నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు కరెక్ట్ నమ్మకంగా నువ్వు దేవుడు, నేను బాధపడబాకండి, నమ్మకంగా ఈరోజు సాయిలో ఇంటికి వెళ్ళి బాధపడా. సాయిలో ఇంటికి వెళ్తే సార్ పాస్టర్ గారు భయం వస్తుంది, అది ఇది అని చెప్పింది. నేను ఒకటే మాట్లాడాను, సాయి నా దేవుడికి తప్పకుండా ఇస్తున్నావు అన్న. చాలా రోజుల నుంచి ఇట్లేదు పాస్టర్, ఒప్పుకునింది, సంతోషించాను. నా బిడ్డ నా బిడ్డ ఒప్పుకునింది, ఇట్లేదు పాస్టర్ గారు ప్రార్థన చేయాలి అంటే ఏం చేశాను సాయి? మీ ఇంట్లో మోకరించి కుర్చీ అలాగే మోకరించి, ప్రభు నా బిడ్డను ఆశీర్వదించు. ఆ మాట నోట్లో రాకూడదు. మీరు సమృద్ధిగా ఇచ్చేవాడు. ఎర్రటి ఎండలో మధ్యాహ్న సమయంలో మోకాళ్ళు వేసి నా బిడ్డ ఇంట్లో ప్రార్థన చేశాను. హల్లెలూయా. నా ప్రభు ఇస్తాడు. సాయిని ఆఫ్టర్ అదేంది పని అయింది, ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు.
వెంటనే ఇదే మాట అడిగి షాహినా అడుగునే, నువ్వు ఇచ్చేదాంట్లో కూడా నమ్మకం లేవు, ప్రార్థన చేసేదాంట్లో నమ్మకం లేవు, ఇది అసలు అన్ని కోల్పోయి దేవుడు నాకేమీ చేయలేదని కూర్చో ఉండవు. చదవండి, వాక్యం చదవండి, మీకు ఇప్పటికన్నా మీకు అర్థమవుతుందో. ఎన్నో వచనం? యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీవు జాగ్రత్తగా ఎవరిని? దేవుని అడగట్లా, నువ్వు బంధువులు ఎత్తుక్కుంటున్నావు. ఎక్కడ ఫంక్షన్లు జరుగుతున్నాయా, ఎక్కడ లోన్లు వస్తున్నాయా, ఎక్కడ డబ్బులు ఇస్తారా, ఎక్కడ పొదుపులు జరుగుతున్నాయా, ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఎక్కడ నాకు ఇది ఎదుగుతాడు. దేవుడిని ఎదగల. దేవుడిని ఎదిగితే నీకు రావాల్సిన లోను, నీకు రావాల్సిన బియ్యం బస్తా, నీకు రావాల్సిన బంగారు, నీకు రావాల్సిన పొలం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. నమ్మినోడు చప్పట్టు కొట్టండి. హల్లెలూయా. దాన్ని ఆపడం ఎవరు తరం కాదు, దాన్ని ఆపడం ఎవరు తరం కాదు, దాన్ని ఆపడం ఎవరు తరం కాదు. దేవుని వెతకండి. దేవా, నాకు సమాధానకరమైన డబ్బు, సంతోషకరమైన డబ్బు, ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క ప్రోజన్ నాకు దయచేయమని. ఎవరిని? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి వాళ్ళ ఇళ్ళ మధ్యలో అనుకోబాకండి. వద్దు, కార్పొరేటర్ వద్దు, రాజకీయ నాయకులు వద్దు, కలెక్టర్లు వద్దు, వాళ్ళు ప్రభుని బతులు అడుకో, ఉపవాసం ఉండు, అంగలార్చు. ఏ ప్రభు నన్ను చంపేస్తావా ఆహారం లేకుండా? ఏ ప్రభు మంచి ఇల్లు ఇవ్వా, మంచి గృహం ఇవ్వా, నాకు ఇది అది ఇవ్వా. ప్రభుత్వ బతులు అడుకోవాలి. ఆయన బతులు అడుకుంటే ఇది ఉండాలి నీలో. ఏముండాలి? పరిశుద్ధత నీలో ఉండాలా. నీలో పరిశుద్ధత లేకుండా పడి ప్రార్థన చేసినా ఏముండదు చెప్పండి. నీలో పరిశుద్ధత లేకుండా పడి దుల్లాడి ఎగిరి ప్రార్థన చేసిన ఏముండదు. చదవండి. పరిశుద్ధత ఉండాలా. తర్వాత ఏముండాలా? యథార్థత ఉండాలా. యథార్థత అంటే ఇంట్లో ఒక మాట, బయట ఒక మాట, వాళ్ళ కాడ ఒక మాట, వీళ్ళ కాడ ఒక మాట, కరెక్ట్గా ఉండాలి ఈ మాట. నిశ్చయముగా ఎవరు ఆయన? యేసయ్య నీ యందు ఏం నిలుపుతాడు? నీ మీద. చూడండి, నా ప్రభువు నీ మీద శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడంట? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వృద్ధిల్ల చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీకు మంచి ఇల్లు కావాలని కోరిక ఉందనుకో, మంచి ఇల్లు నీకు యేసు నామమున అనుగ్రహించబడును గాక. చప్పట్లు కొట్టండి. మంచి ఇల్లు కావాలి ప్రభువా, నీ నివాస స్థలం, నువ్వు ఉండే నివాసం వద్దుల్లో చేస్తాను. నేను చెప్పాను కదా, మా ఇల్లు నేను ఆ ఇంట్లో నుంచి ఆ దెయ్యాలు, పావులు, కోతులు, పక్షులు, జంతువులు అంటే ఆ ఇల్లు ఒక దయచేసి అప్పుడు ఫ్రీగా ఇచ్చాడు. మేము డబ్బులు ఆడ కట్టుకున్నది అది వదిలిపెట్టి రావట్లే మేము. దేవుడే మమ్మల్ని నెట్టాడు మంచి ఇంట్లో. హల్లెలూయా చెప్పండి. కిటికీ చప్పట్లు కొట్ట. హల్లెలూయా. మంచి నెట్టాడు. మేము పోలా, అయినా కూడా వచ్చి మళ్ళీ అదే ఇల్లు ఎదురుగా ఇంకొక ఇల్లు తీసుకున్నాం. అయినా కూడా ఏం చేశారు తెలుసా? మీరు అది నిరంతరం అందే ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయాలన్నారు. ఏందిరా స్వామి, మేము అన్నీ అడ్డు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం అంటే దేవుని ఆశీర్వాదం అలా ఉంటే మీకు అర్థం కాదు. తిరుక్కొని మాట్లాడకూడదు. దేవా స్తోత్రం, ప్రార్థన చేసుకోవటం, వెళ్ళాను, మంచి ఇల్లు దొరికింది, వెళ్ళిపోయాం. సూపర్ ఇల్లు. మేము పోతాను, ఇంతలా పావు దొరికిందంట ఆ ఇంట్లో, బుస కొడుతుందంట, పెద్ద పావు. మేము రావటం, దెయ్యాలు పావులన్నీ బయటపడటం. హల్లెలూయా చెప్పండి. దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనలో ఉన్నప్పుడు నువ్వు ఉండే నివాస స్థలాన్ని కూడా ఆయన అభివృద్ధి చేస్తాడు. ఏ కీడు రాకుండా కాపాడుతాడు. ఏ కీడు ఆయన ప్రభు వల్ల కాపాడుతాడు. చూడండి, మాకు ఆశ్చర్యం వస్తుంది. చదువు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగాను నేను తుదను నీవు హల్లెలూయా ఇది నువ్వు మహాభివృద్ధిని పొందుతావు. నీ వలన మంచి ఫలాలు పొందాలి. దేవుడైతే నీకు తక్కువ చేయడు, అన్యాయస్తుడు కాదు ఆయన. ఇది మరలా చదువుకోండి. నువ్వేం వెతుకుతున్నావు? నేనేం వెతుకుతున్నాను ప్రభువా? బంధువులు వెతుకుతున్నానా? ప్రార్థన వెతుకుతున్నానా? అది నేను ఎవరిని బతిలాడుకున్నాను ప్రభువా? లోన్లు ఇచ్చేవాళ్ళు బతిలాడుకుంటున్నానా? యేసయ్యని బతిలాడుకుంటున్నానా? బెలవాళ్ళ మాట. ఇంకా నేను పరిశుద్ధంగా ఉన్నానా? యథార్థత ఉందా ప్రభు? ఇవన్నీ మన దగ్గర ఏమీ లేవు. మనకు మటుకు లక్షలకు అన్నీ కావాలా. మాట్లాడితే దేవుడు మనకేమి ఇలా. ఆ ప్రభు బిడ్డలారు, ఈ వాక్యం మనకి
ప్రభు మన హృదయాలు స్థిరపరిచినప్పుడు మనం ఆత్మీయంగా బలంగా ఎదుగుతాం. మనం ఇందాక చెప్పానే, ఆ చచ్చిన చేపలుగా ఉంటే నువ్వు తిరగతా ఉంటావు, అబద్ధాలు చెప్తా ఉంటావు, ఏ నీళ్ళుగా నీళ్ళు మాకు తెలుస్తూ ఉంటుంది, మేమేం చేయలేము. అని నవతా నీతి వందనాలు చెప్తాను, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, బాగున్నారు, బాగున్నారు. కానీ మీ గురించి నువ్వు గురించి నువ్వు దేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావని, అన్యాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు, గలిబిలి జీవితం వెళ్ళిపోతే బాధపడతాం. ఎందుకంటే బాధపడతాం. మీరు ఇప్పుడు శోభకులు వెళ్ళిపోయారు, మేము ప్రతిరోజు బాధపడతాం. ఇప్పుడు 4 నెలలైనా బాధపడుతున్నాం. ఎందుకంటే మా బిడ్డలో బాధపడతాం. వాళ్ళు పశ్చాత్తాపం ఉంది, ఈరోజు అంశం పశ్చాత్తాపం ఉంది, మారు మనసు పొంది మంచి సంఘానికి వెళ్తే ఇంకో సంవత్సరం చూసి పర్వాలేదు బాగున్నారా, ఇక్కడి నుంచి పోయినా కూడా అక్కడ బాగున్నారంటే సంతోషమే. హల్లెలూయా. అదే భూమి మీద లేకుండా చనిపోయారంటే బాధ కదా. చనిపోవాలని నా కోరిక కాదు. దైవ సేవకులు దూషిస్తే మటుకు హఠాత్ మరణం, అంటే ఆకస్మిక మరణం జరుగుతుంది. దైవ సేవకులను దూషించి ఇష్టప్రకారం మాట్లాడితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మీరు పశ్చాత్తాపం పొంది మంచి సంఘం చూసుకొని దేవుడిని ఎదగండి, అభివృద్ధి పొందండి. దేవుడే మనం హెచ్చించాలన్నా, దేని స్థితిలోకి పోవాలన్నా, మన అభివృద్ధి పరచాలన్న వాక్యం దేవుడే తప్ప ఈ భూమి మీద ఏ నరుడు ఎవరిని ఏం చేయలేడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కనుక మనము మారు మనస్సుకు తగిన ఫలాలు పొందుతాం. ప్రార్థనలో అభివృద్ధి పొందాం, విశ్వాసంలో, దేవుని పనిలో దేవుడు మన ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ దినాన పశ్చాత్తాపం గురించి, మారు మనస్సు గురించి మీ లేఖనాలు మేము ధ్యానం చేశాం. అయ్యా, లైవ్లో ఉన్న బిడ్డలు, సంఘంలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఇంకా ఎవరికి పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదో, ఇంకా లోకంలో పాపంలో జీవిస్తున్నారు, వారిని కనికరించండి. ఎందుకు వారి జీవితాలు అలా ఉంటున్నాయో, లోకరక్షకుడు సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరిగితే, బతిమలాడుకుంటే ఆయన మేలు చేస్తాడని, ఆయన వారి ఎందుకు శ్రద్ధ నిలిపి వారి నీతికి తగినట్టుగా వారి నివాస స్థలాన్ని వర్ధిల్లు చేస్తారని తెలియజేస్తున్నాం. ప్రభువా, నీ బిడ్డలు అజ్ఞాన స్థితిలో ఉన్నారు, అన్యాయపు సిరిని సంపాదించుకుంటున్నారు, అక్రమాలు చేస్తూ ఉన్నారు. నైనా పశ్చాత్తాపం లేని వారుగా జీవిస్తున్నారు, నోటికొచ్చిన దుర్భాష మాట్లాడుతూ ఉన్నారు, ప్రభు బిడ్డలు అని చెప్పుకొనుచూ ఉన్నారు. ప్రభువా, దయతో కనికరించండి. మీరు ప్రేమ కలిగిన దేవుడు, వారిని క్షమించండి. దైవ సేవకుల్ని దుర్భాషలాడుతున్న కుటుంబాలు ప్రభువా, వారిని క్షమించండి. నాయనా, వారి మనసుల్లో, హృదయంలో దురాలోచన తీసివేయండి ప్రభువా. మీ వాక్కులను నింపండి, సత్యాన్ని గ్రహించే కృపను దయచేయండి, మనోనేత్రాలు వెలిగింప చేయండి. నాయన, క్షమాపణ, నాయన, పశ్చాత్తాపం కలుగు చేయండి. ఈ రాత్రి జాములో కళల ద్వారా, దర్శనం ద్వారా వారితో మాట్లాడండి. మీరు వాక్కులతో మాట్లాడినందుకు స్తోత్రాలు. సంఘాన్ని ఆత్మీయంగా బలపరచండి. ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ సంఘానికి మాదిరిగా ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించేవారిగా చేయండి. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని సెలవిస్తుంది. నా ప్రియ బిడ్డలందరూ ప్రభు మంచి ఫలాలు ఫలించేవారిగా చేయండి. నమ్మకస్తులుగా, యథార్థులుగా చేయండి. దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుదువు లేనటువంటి వారిగా చేయండి. నాయన, బ్రతికి ఉన్న చేప వలె నాయన నీటికి ఎదురాడే వారిగా మీరు సిద్ధపరచండి. వాక్యానికి ఎదురుగా నడిచేవారుగా సహాయం దయచి, వాక్యాన్ని హృదయంలో నింపుకునే వారిగా సహాయం దయచి, వాక్యానికి లోబడే వారిగా సహాయం దయచి. చచ్చిన చేప వలె కొట్టుకునిపోతట్టుగా, మురికి నీళ్ళతో కొట్టుకునేటట్టుగా వారు ఉండకుండా, లోకంలో కలిసిపోయేవారి తట్టుగా ఉండకుండా ప్రభువా మీ కృప చూపండి. పశ్చాత్తాపం కలుగుతుంది. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం సెలవిచ్చిన రీతిగా దైవచిత్తానుసారమైన దుఃఖము, మారు మనసును కలుగు చేసే సెలవిచ్చావు. అది దయచేయండి. ఆయన కుటుంబాలను ఆశీర్వదించండి, వారి చేతి పనులను దీపించండి, ఆత్మీయంగా బలపరచండి. మీతో సావాసం కలిగి సంతోషమైన కుటుంబ జీవితం, సంఘ జీవితం వారికి దయచేయండి, ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సావాసం, సంతోషం, సమాధానం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.